మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని గుంటూరు సిఐడి కోర్టులో హాజరుపరిచారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే సోమిరెడ్డిపై అసభ్యకర పోస్టుల కేసులో కాకాణిని అదుపులోకి తీసుకున్నారు గుంటూరు సిఐడి పోలీసులు. వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా గుంటూరు సిఐడి కోర్టుకు వచ్చారు. మా ప్రతినిధి రామారావు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. కాకాణి అలాగే అంబటి ఇద్దరు కూడా గుంటూరు సిఐడి కోర్టుకు హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందిస్తారు రామారావు. చక్రి, ఏదైతే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించి సిఐడి నమోదు చేసినటువంటి కేసులో ఇప్పుడే విచారణ అయితే పూర్తయింది. రెండు పక్కల కూడా వాదనలు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద వాంటెడ్లీ తరచుగా ఏదైతే సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్నారు, మార్ఫింగ్ ఫోటోలతో పోస్టులు పెడుతున్నారని చెప్పి ఏదైతే చంద్రమోహన్ రెడ్డి అనుచరుడు మేకల సురేంద్ర కంప్లైంట్ ఇచ్చారు. అయితే గతంలో సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా దీనికి సంబంధించి అయితే మాత్రం పోలీసులు కేసు నమోదు చేయలేదు. అయితే జనవరి 10న మళ్లీ మరోసారి సురేంద్ర ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు మీద సిఐడి మంగళగిరి సిఐడి అధికారులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి నెల్లూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పీటీ వారెంట్ మీద గుంటూరు సిఐడి కోర్టులో హాజరుపరిచారు. రెండు పక్కల కూడా వాదనలు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో ఏదైతే కాకాణి కేసుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే జడ్జి ఒక నిర్ణయానికి రానుందో, అయితే దీనికి సంబంధించి కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయనేది తెలుసుకునేందుకు మనతో పాటు వైసీపీ లీగల్ సెల్ అడ్వకేట్ పోలూరు వెంకటరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అంటే కోర్టులో ఎలాంటి వాదనలు జరిగాయి, మీ తరపున ఎలాంటి వాదనలు వినిపించారు? వాస్తవానికి జరిగిన అఫెన్స్కు సంబంధించి సోషల్ మీడియాకు సంబంధించి 2022లో జరిగినటువంటి అఫెన్స్, దానికి సంబంధించి వీళ్ళు అధికారంలోకి వచ్చి 2024లో అధికారంలోకి వచ్చారు జూన్లో. కానీ కేసు ఎప్పుడు రిజిస్టర్ చేశారంటే 2025 10వ తారీఖు 1వ నెలలో కేసు రిజిస్టర్ చేశారు. అంటే ఎందుకు రిజిస్టర్ చేశారు, ఈ 6 నెలలు గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి ఉంది, గోవర్ధన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి రిజిస్టర్ చేయలేదు అనుకుందాం. వీళ్ళ అధికారంలో జూన్ 2024లో వచ్చినటువంటి పరిస్థితి. మరి 10వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరంలో కేసు రిజిస్టర్ చేశారంటే దీని వెనక ఎంత కుట్ర ఉందో, కేవలం కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం మాత్రమే తెలుగుదేశం ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేసేటటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజున పీటీ వారెంట్ వేసి ఇక్కడ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అయితే పీపీ వాదనలు అయిపోయాయి. అలాగే గోవర్ధన్ రెడ్డి గారి తరఫున వాదనలు వినిపించినటువంటి పరిస్థితి. మేమైతే క్లియర్గా చెప్పాం, ఇది 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేరాలకు సంబంధించినటువంటి సెక్షన్స్ మాత్రమే. కనుక దీనికి 35(3) అంటే ఓన్లీ 35(3) ద్వారా బిఎన్ఎస్ఎస్ ద్వారా అతన్ని రిలీజ్ చేయాలని, రిమాండ్ ఇవ్వడానికి లేదని చెప్పి అపోజ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం కోర్టులో రెండు వైపుల వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వైసీపీ తరఫున ఏదైతే కాకాణి గోవర్ధన్ రెడ్డి తరఫున లీగల్ సెల్ అడ్వకేట్లు అయితే మాత్రం ఇది 7 సంవత్సరాలలోపు శిక్ష పడే కేసులు, అలాగనే దీనికి సంబంధించి బిఎన్ఎస్ 31 ప్రకారం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. సో నోటీసులు ఇచ్చేసి ఆ విచారణకు సహకరించాల్సిందిగా, తామైతే విచారణకు సహకరిస్తాం, విచారణకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా కోర్టుకు తెలిపినటువంటి పరిస్థితి ఉంది.